వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ హస్నాపురం ముంపు బాధితులైన మాకు పట్టాలు ఇచ్చి 20 సంవత్సరాలు గడిచింది. అట్టి పట్టాలకు సంబంధించి బయట వాళ్లకు ఒక్కో ప్లాటుకు 2-3 పట్టాలు ఇచ్చి కొట్లాటలు పెట్టించినారు. హస్నాపూర్ గ్రామస్తులమైన మాకు ఆనాటి నుంచి నేటి వరకు కలెక్టర్లు, ఎంఆర్ఓలు, మంత్రులకు విజ్ఞాప పత్రాలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్కరూ స్పందించి మా సమస్య పరిష్కరించలేదు. ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నారు అని అన్నారు. ముఖ్యంగా ఈ హస్నాపూర్ 592 సర్వే నెంబర్లో ఎంత దొంగలకు ఇచ్చారు కాబట్టి అసలు వాస్తవంగా మనిషికి 2 చొప్పున 42 మందికి అలాగే పక్క పెట్టి అరకుండా 20 మందికి దొంగలకు ఇచ్చి క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేయకుండా డబ్బు పెట్టుకుని పనిచేయ చేస్తారు. అసలైన మనుషులకు 15 రోజుల పక్క చేయకపోతే తీయకపోతే తీయకపోతే కోర్టు పోయిపోతే ఆర్డర్ తీసుకోవడం తప్పకుండా ఈ యొక్క హెచ్చరికలను జారీ చేస్తున్నారు. మేము లోయర్ మానేట్ డ్యాంలో ముప్పు గురైనటువంటి ముంపు బాధితులం. 16 గ్రామాలు ముప్పు గురగాగా ఆనాడు ప్రభుత్వాలు తక్కువ ఎస్టిమేట్ చేసి మాకు అన్యాయం చేసిండ్రు. 1000 రూపాయలకి ఎకరం చొప్పున ఎస్టిమేట్ చేసిన పొలం, ఆ పొలాలన్నీ ఊర్లన్నీ గ్రామాలన్నీ మేము ప్రభుత్వానికి లోయర్ మానేట్ డ్యాంలో డ్యామ్ నిర్మాణం కోసం మేము త్యాగం చేసి బయటకు వచ్చినాం. ఆనాడు ప్రభుత్వాలను మేము అడిగితే వాళ్ళు పట్టించుకోలేదు. కోర్టుకు పోతే కోర్టు మందలిస్తే వీళ్ళకి అన్యాయం జరిగిందా, వీళ్ళకు 1000 రూపాయలు ఎస్టిమేట్ చేయడమే దాన్ని ఆనాడు కోర్టు వారు మందలిస్తే ఆనాడు ప్రభుత్వాలు ఇంటికో ఉద్యోగం ఇంటికో ఇల్లు ఇస్తానని 98 ఒకటి ప్రవేశపెట్టింది. దాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇంటికో ఉద్యోగం లేదు, ఇంటికో ఇల్లు ఇవ్వలేదు. ఈ హస్నాపురం ఓల్డ్ హస్నాపురం గ్రామం అయితే ముప్పు గురైందో ఈ కట్ట లోపల కొంత ఉంటుంది, కట్ట ఇతల పొలమారు పడుతుంటుంది. ఈ సబ్సిడీ కాలం అనుకోని బయట కూడా కొంత ఉంటుంది. ఆ బయట ఉన్న భూములు ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి భూములు ఎస్ఆర్ఎస్లో ముప్పు గురైన భూములు కొన్ని రూపాయలు ఉన్నాయి. పక్కన కట్ట పక్కన మట్టి కోసం తీసుకున్న భూములు ఇప్పుడు కట్ట నిర్మాణం అయిపోయినాక అవి ఇప్పుడు నిరుపయోగం ఉన్న భూములకు మాకు ఇళ్ల స్థలాలకు ఇవ్వమని మేము పోరాడితే 32 జీవో ఒకటి విడుదలేసి మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి ఆ జీవాస్థాయి వరకు రెవెన్యూ అధికారులు మాకు ఇవ్వకుండా ఒక 10-20 మందికి మా వాళ్ళకి ఇచ్చి మిగతా అన్నీ ఒక 90 మందికి దొంగలకు బయట వాళ్ళకి ఇచ్చారు, ధనవంతులకు ఇచ్చారు, డబ్బున్నోళ్ళకి ఇచ్చారు, పైరవకారులకు ఇచ్చారు, లీడర్లకు ఇచ్చారు. ఒక లీడర్కి అయితే ఒక కుటుంబంలో 8 పట్టాలు ఇచ్చారు. ఏమని మేము ఇప్పటిదాకా కొట్లాడుతున్నాను. ఇక మా అసలైన మేము జీవో తెచ్చుకున్న వాళ్ళని పక్కకు పెట్టి ఇప్పటివరకు మాకు పట్టాలు ఇచ్చి ఇప్పటివరకు మోక కూడా చూపించలేదు. ఇది అన్యాయం. ఇంకా చాలామంది ఇంకా పట్టాలు రాని వాళ్ళని 90 మందికి బయట వాళ్ళకి ఇచ్చి అసలైన గ్రామస్తులకు కొంతమందికి ఇంకా ఇప్పటి కూడా పట్టాలు ఇవ్వలేదు. ఇది పట్టాలు రాని వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. ఈ వచ్చిన వాళ్ళకు 3 పట్టాలు ఒక ప్లాట్ నెంబర్ మీద 3 పట్టాలు ఇచ్చారు. బయట వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇచ్చారు. మమ్మల్ని వాళ్ళ కొట్టుకు తెలుసుకునే పరిస్థితి ఏర్పరచారు. వెంటనే నిజమైన గ్రామస్తులను గుర్తించి ముంపు గురైన గుర్తించి అవసరమైతే అవార్డు కూడా ఉన్నదా లేదా చూసి వీళ్ళకి అవార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మోకజు పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది ఇట్లనే కొనసాగితే మేము కోర్టు కూడా పోతాం. రెవెన్యూ అధికారులకు బుద్ధి చెప్తాం. రెవెన్యూ అధికారులు చేసిన లంచగొండి లేదు. రెవెన్యూ అధికారులు చేసి ఈరోజు 20 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇప్పటికి కూడా మా సమస్య పరిష్కారం. సిగ్గుచేటిది. ఇది తల వంచుకొని ఏమనిపిస్తలేదా మీకు? మాకే సిగ్గు అనిపిస్తుంది. ఇన్నిసార్లు ప్రోగ్రాం పెట్టి, ఇన్నిసార్లు వినతి పత్రాలు ఇవ్వండి, ఇన్నిసార్లు అంబేద్కర్ డాన్స్ మీద కూడా నేను 100 సార్లు మాట్లాడినా, ఎన్నోసార్లు మాట్లాడినా. ఈ ఇన్నిసార్లు కూడా వినతి పత్రాలు ఇస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది కానీ మాకే సిగ్గు అనిపిస్తుంది. ఇన్నిసార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడానికి. తమ జాగ్రత్త. ఇప్పటికైనా పట్టా పొందినటువంటి ముప్పు గ్రామస్తులైన హస్నాపురం దళితులకు, ఎస్సీలకు వెంటనే వాళ్ళకు మోకా చూపించి న్యాయం చేయాలి. పోతే రానోళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు కూడా హస్నాపురం నుంచి ఎస్సీలు ఎవరైతున్నారో మాకు ఇల్లు లేదని దరఖాస్తు చేసుకున్న ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మీ ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.